welcome to my husband's channel, Vishwas Adda. సో ఈరోజు విశ్వ లేకుండా నేను వచ్చాను ఏంటి అని అనుకుంటున్నారా? ఎందుకు వచ్చానంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను విశ్వకి ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నా. సో దిస్ ఛాలెంజ్ ఇస్ గోనా బి వెరీ ఇంట్రెస్టింగ్. అదేంటంటే విశ్వ యాక్చువల్ గా కార్ లేకుండా ఎక్కడికి వెళ్ళరు, బయట ఫుడ్ తినరు. సో ఆయన వీక్నెస్ ఇదే. ఆ వీక్నెస్ పైనే ఈ రోజు ఛాలెంజ్ అన్నమాట. సో వితౌట్ హిస్ పర్సనల్ వెహికల్, వితౌట్ ఈటింగ్ బయట ఫుడ్, సారీ ఇంట్లో ఫుడ్, హీ హ్యాస్ టు గో అండ్ ఎక్సెప్ట్ ద ఛాలెంజ్. నేను ఇవ్వబోతున్నాను. సో ఆ ఛాలెంజ్ ఏంటో, ముందు కండిషన్స్ ఇంకేం ఉండబోతున్నాయో, ఎవ్రీథింగ్ అయ్యే ఉంటాయో నేను చెప్తాను. సో స్టే ట్యూన్డ్ విత్ మీ. అండ్ విశ్వ జిమ్ కి వెళ్ళారు, ఇప్పుడే వస్తున్నారు. రాగానే అవన్నీ టకటగా నాకు చెప్పేస్తా. వెయిట్ అండ్ వాచ్ టు సీ హిస్ రియాక్షన్ అండ్ ఎక్సెప్ట్ చేస్తారా, ఎలా రిసీవ్ చేసుకుంటారో అవన్నీ మనం చూద్దాం. సో స్టే ట్యూన్డ్ అండ్ విల్ మీట్ యూ బ్యాక్ ఆఫ్టర్ విశ్వ కమ్స్. హాయ్ గైస్, సో విశ్వ వచ్చేస్తున్నారు జిమ్ నుండి. ఐ థింక్ హీస్ కమింగ్. హాయ్ నానా. హాయ్ నాన్న, మేము వీడియో తీసుకున్నాం. ఏం అలసిపోయావా? ఏం మర్చిపోలే, జిమ్ పోతే రిఫ్రెష్ అయితే కానీ ఎందుకు సరేగా. నా వీడియో ఉంది. వీడియో అయిందా? వీడియో నీకోసమే, సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏం లేదు, ఒక చిన్న అదేంటి మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఏం ఛాలెంజ్? ఒకసారి ఫోన్ పట్టుకోనా, చేయనట్లయితుంది. చెప్పు. ఒక్క నిమిషం, బాగున్నాడా? కనిపిస్తలే నేను. ఒక్క నిమిషం ఆగమ్మా, నేను జిమ్ కి చెప్తే సెట్ చేసుకోవాలా ఉంటే సర్ప్రైజ్ అంటున్నావు. సో ఏం లేదు, చాలా ఈజీ, చిన్న ఛాలెంజ్. ఇట్లా అయిపోతుంది. ఏందో ఫస్ట్ చెప్పదు, ఇట్లా అయిపోతుందో అట్లా అయిపోతుందో నేను చెప్తాను కానీ. సో ఏంటంటే సిటీ మొత్తం తిరిగి రావాలి, అంతే. సిటీ మొత్తం తిరిగి రావాలి. ఏదో తేడాగా ఉందేంటి? తిరిగి వద్దాం. ఓకే, ప్రామిస్? ప్రామిస్. ఓకే, ప్రామిస్. నిజంగా పోయేస్తా. ఓకే డన్. ప్రామిస్ వేసినావు కదా, ఇప్పుడు మాట ఇచ్చినావు, మాట తప్పదు. అరే ఎందుకు తప్పుతున్నా అన్న? అంటే చిన్న ట్విస్ట్ ఉంది కదా. ఏం ట్విస్ట్? ఏం లేదు, మీ పర్సనల్ కార్, మీ పర్సనల్ వెహికల్ వాడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి, అంతే. నాన్న కార్ లేకుండా ఎట్లా పోతా బేట? అదే కదా ట్విస్ట్. మరి ఛాలెంజ్ అంటే అట్లా అట్లా ఉంటుందా? ఓకే, పోయేస్తా. సింపుల్. సింపుల్, పోయేస్తా. ఓకే, వెళ్ళొస్తారంట. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే, ఇంకా అన్ని ఇప్పుడే చెప్పానా. ఫ్రెష్ అయ్యిరా, వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ. అట్లీస్ట్ ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. ఏమో ట్విస్ట్ పెడుతుంది. సారీ, నీ ఫోన్. సో ఫ్రెష్ అప్ కానికి వెళ్ళారు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా ఏం ట్విస్ట్ ఉందో, ఇంకా ఛాలెంజ్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఉంది, చెప్తాను. శ్రద్ధ, ఇప్పుడు నేను ఏడ తిరాలి సిటీలా? ఏం లేదండి, ఇక్కడ నుండి ఉప్పల్కి వెళ్ళాలి. ఉప్పల్ నుండి మియాపూర్, మియాపూర్ నుండి ఇంటికి. సరే, ఒప్పుకున్నా కదా ఛాలెంజ్, నో ప్రాబ్లం. ఫుడ్ ఇస్తావా ఏమన్నా? పోయేస్తా. ఫుడ్ అడిగితే 500 రూపీస్ ఇస్తావు అన్న. అంటే మీకు ఖర్చుకు కావాలి కదా, ఈరోజు నేనే ఇస్తున్నా మీకు డబ్బులు. ఇప్పుడు దీనిలో తినాలా ఫుడ్? నేను దీంట్లో తినాలి, ట్రావెలింగ్ ఇదే, అంతా ఇదే. ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది కదా, ఏం ట్విస్ట్? అప్పుడు తెలుస్తే ఏమొస్తాయి అని. ఇంకేం ట్విస్ట్ ఉన్నాయి? చాలదా ఫుడ్ దీంట్లోనే, ట్రావెలింగ్ దీంట్లోనే, ఇంకేం ట్విస్ట్? అంటే నువ్వు 500 తీసుకొని అదేంటి ఒకేసారి నువ్వు మియాపూర్ ఒకేసారి ఎక్కడికి వెళ్ళిపోతే అది అలా ఉండదు కదా. ప్రతిసారి ఓన్లీ 25 రూపీస్ మాత్రమే వాడాలి. 25 రూపీస్ ఛాలెంజ్. 25 రూపీస్ ఛాలెంజ్ విచ్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 500 రూపీస్. 25 రూపాయల ఛాలెంజ్ అండి. 500 రూపాయల లోపల ఈమె ఇచ్చిన టాస్క్ అన్ని కంప్లీట్ చేయాలంట. బాగుంది కదా? బాగుంది, తీసుకోండి. సరే, కాకపోతే చెప్పండి, పర్లేదు. ఛాలెంజ్ ఓడిపోయినట్టు ఒప్పుకోండి. 500 ఇచ్చేయండి నావి నాకు. ఛాలెంజ్ ఓడిపోయినట్టు ఒప్పుకోవాలన్నా? అవును. నేను అవ్వ తగ్గేదేలే. పుష్పరాజ్ నువ్వు మరి ఇంత పిస్నర్లుగా తయారైనవేంది శ్రద్ధ? మరి రాయన్ కోసం సేవింగ్ స్టార్ట్ చేయాలి కదా నాన్న. ఫ్యూచర్ ప్లాన్స్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, జనరల్ ట్రిప్స్, ప్లానింగ్, ఫైనాన్షియల్ ఇష్యూస్, క్రైసిస్, ఎమర్జెన్సీస్, ఇవన్నిటికీ ప్లాన్ చేసుకోవాలి కదా. ఓహోహో శ్రద్ధ, వీటన్నిటి కోసము నేను పాలసీ బజార్ నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటి, దేనికి అది? శ్రద్ధ, జీవితం అనేది ఎప్పుడు ఒకేలా ఉండాలని లేదు కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రమాదము ఇటువంటి వార్నింగ్ ఇవ్వకుండా సడన్గా వచ్చేస్తాయి. అందుకే ఆర్థిక భరోసా అనేది కంపల్సరీ.
ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసమే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నమాట. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన టైం లిమిట్ కలిగిన ఇన్సూరెన్స్. పాలసీ బజార్లో టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు ఎన్నో రకాలైన ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా తెలుసా, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్కి ఒక వ్యవధి కాలం వరకు ఇన్సూరెన్స్ కవర్ చేసుకునేందుకు వీలు పడే సదుపాయం కలిగిస్తున్న ఇన్సూరెన్స్ పాలసీ. దురదృష్టవశాత్తు టర్మ్ పీరియడ్లో ఉన్నప్పుడు పాలసీ హోల్డర్కి ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, పాలసీ హోల్డర్ నామినీకి మానిటరీ బెనిఫిట్గా కొంత అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రైడర్స్ కోసం ప్రత్యేకంగా నిరంతరం అందుబాటులో ఉండే ఇన్సూరెన్స్ పాలసీ లైక్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, ఇన్కమ్ బెనిఫిట్ రైడర్ అండ్ యాక్సిడెంటల్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్. మరి ఎంత విలువ కలిగిన పాలసీని పర్చేస్ చేయాలి? మన వార్షిక ఆదాయానికి 20 రెట్లు అధికమైన విలువ కలిగిన పాలసీని కొనుగోలు చేయాలి. అంటే ఒక వ్యక్తి వార్షిక ఆదాయం 5 లక్షలు అనుకో, ₹1 కోటి కవర్ని తీసుకోవాలన్నమాట. కవర్ విలువ ఎప్పుడైనా ఎక్కువ తీసుకోవడం అనేది మంచి ఆలోచన. కానీ పాలసీ బజార్ని మాత్రమే ఎందుకు నమ్మాలి? ఇప్పుడు పాలసీ బజార్లో 20కి పైగా ఇన్సూరెన్స్ని కంపేర్ చేసి కొనుగోలు చేసుకోవచ్చు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ సొమ్ముని ఇన్సూరెన్స్గా పొందే అవకాశం. నీకు తెలుసా, 1 crore ప్లాన్ కేవలం $490 per month, 10% ఆన్లైన్ డిస్కౌంట్, 24/7 నిరంతరం పాలసీ బజార్ ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్స్కి అందుబాటులో ఉంటూ అవసరమైతే ఇంటికి వచ్చి డాక్యుమెంటేషన్, సెలెక్షన్, క్లెయిమ్ చేసుకోవడానికి సహాయపడుతున్నారు. 80 సంవత్సరాల వరకు కవరేజ్ వర్తిస్తుంది. ఆన్లైన్ పోర్టల్ అవ్వడం వల్ల సమయము, డబ్బులు రెండు పొదుపు అవుతున్నాయి. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. UBS ATC. చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా పాలసీ బజార్ ఇస్ రిలయబుల్. ఎస్. ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఓపెన్ చేయండి, చూడండి, ఆలోచించండి. మీరు పాలసీ బజార్లో పాలసీదారులు అవ్వండి. సరే, టైం ఏమేమి చూసారా? 1 అయిపోతుంది. సో మీరు వెళ్ళాలి. సరే, ఒక్క నిమిషం అన్న, ఇంకొక చిన్న ట్విస్ట్ ఇంకా మర్చిపోయా. అదేంటంటే, ఇంతకు ముందు మీరు బయటికి వెళ్తే అందరు మీతో సెల్ఫీలు తీసుకుంటారు కదా. సో ఈ రోజు మీరు వెళ్ళి అందరితో సెల్ఫీ తీసుకో. సరే సరే, గెలిచి వస్తా. బాయ్ బాయ్. బాయ్ రాయన్. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. చలో బాయ్ బాయ్. సో శ్రద్ధ అయితే ఛాలెంజ్ ఇచ్చింది. మళ్ళీ నేను బ్యాగ్ వేసుకుని దీనిలో ఏమైనా పెట్టుకున్నారు అని అనుకుంటుర్రా? ఐ విల్ షో యూ ద ప్రూఫ్. నేను దీంట్లో ఏం పెట్టుకోలే. ఒక క్యాప్, అంటే రోడ్ మీదకి వెళ్తే డస్ట్ అవి ఉన్నా, సడన్ గా వాన పడ్డా కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక రెయిన్ కోట్, స్పూన్ పెట్టుకునే. మనం తినాలంటే స్పూన్ ఉండాలి కదా. కడుక్కోవడానికి అంత అవైలబిలిటీ లేదనుకో, కష్టమైంది. మనం తినేదే మళ్ళీ 5 స్టార్ హోటల్లో వెళ్ళాం. అందుకనే ఇవి నేను పెట్టుకుంది. యూ కెన్ చెక్ ఇట్. ఇంకేం లేదు నా బ్యాగ్ లా. ఓకే, సో ఇది నా సైడ్ పౌచ్. ఇలా చూసుకోండి, ఏం లేదు. బేసిక్ గా ఇది నా జిమ్ బ్యాగ్ అనమాట. Let's go. సో మా శ్రద్ధ ఏం చేస్తుంది తెలుసా? ఆమె ఇచ్చిన ఛాలెంజ్లో నేనేమన్నా కొంచెం అటు ఇటు చేస్తే నేను చెప్పనేమో. అంటే ఛాలెంజ్ కదా విశ్వ, నువ్వు అబద్ధం అయితే ఆడు, బట్ స్టిల్ నా జాగ్రత్తలో నేను ఉంటా అని చెప్పి ఒక్కసారి అక్కడ కెమెరా తిప్పు. సో ఈ చింటూని, ఈ చిన్నోని ఇద్దరిని పెట్టింది నా వెనకాల. వాళ్ళు ఎందుకంటే నేను ఆమె చెప్పిన ఛాలెంజ్ 25 రూపీసే ఖర్చు పెడుతున్నా, దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి 25 రూపీస్ చెప్తానా అన్న డౌట్ వల్ల ఇలా పెట్టింది అనమాట. బేసిక్ గానే నాకు ఏమైనా ఛాలెంజ్ వచ్చింది అనుకో, గట్టిగా తీసుకుంటా. అండ్ ఇట్లాంటి ఛాలెంజ్ ఇస్తే ఇంకా గట్టిగా తీసుకుంటా అనమాట. సో ఐఎమ్ రెడీ ఫర్ టాస్క్. ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే చేంజ్ తీసుకోవాలి. చలో, 500 రూపీస్ చేంజ్ ఉంది బ్రో. అంటే ఉట్టి 100 కాకుండా కొంచెం నాకు 20s, ఒక 5 రూపీస్ కాయిన్స్ కూడా కావాలి. ఎన్ని 20s 10s ఎన్ని ఉన్నా పర్లేదు. థ్యాంక్ యూ బ్రదర్. చలో, ఇప్పుడు నా జిమ్ బ్యాగ్ ఇట్లా పనికొస్తుంది అనమాట. ఎందుకంటే మరీ ఎక్కువ చిల్లర అయితే బ్యాగ్ మరీ బరువు అయిపోతుంది. చిల్లర సౌండ్ ఎక్కువ వస్తుంది. చలో, సో ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏం చేయడం అంటే, నేను ప్యారడైజ్ వరకు వెళ్ళాలి. ప్యారడైజ్ వరకు వెళ్ళాలంటే ఏదైనా బస్ స్టాప్ అంటే బోయినపల్లి బస్ స్టాప్కి వెళ్ళాలి. 1.8 కిలోమీటర్సా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. तेरा काम क्या है यहाँ, चीर के अंधेरे सूरज को ले आ यहाँ. బాబోయ్, టూ మచ్ ఉడకపోస్తుంది. బోయిన్పల్లికి వచ్చి ఇన్నేళ్ళు అయింది. నేను ఎప్పుడు ఇన్ని గల్లీలు తిరగలే. మెయిన్ రోడ్ నుంచి వెళ్తే ఇంకా దూరం అయిద్దేమో, అందుకే షార్ట్ కట్ చూపిస్తుంది. జర వద్దు కదా అన్న, అట్లా చేస్తున్నావు. లిఫ్ట్ అడుగుతాడు, ఇస్తాడు. ఆల్మోస్ట్ వచ్చేసినాం బస్ స్టాప్ దగ్గర. అబ్బో, బస్సు రెడీగా ఉంది. ప్యారడైజ్ వెళ్తుందా గైస్?
ఇప్పుడే ఆ డ్రైవర్ అన్న చెప్తున్నారు అంటే బేసిక్ ఇప్పుడు నేను ఇంత ట్రావెల్ చేసినాక లంచ్ చేయాలి కదా. లంచ్ నేను అప్పుడు వెస్లీ కాలేజ్ చదువుతుండే, అక్కడ ఒక 15 రూపీస్ 12 రూపీస్ అనుకుంటా అప్పట్లో, 12-15 రూపీస్ అంత ఉంటుండే. అక్కడ ఫుడ్ దొరుకుతుండే, హ్యాపీగా తినేయచ్చు కదా అనుకున్నా. సో ఆడ దొరకదని అంటుండే, మళ్ళీ ఆయన అడిగితే ఎడ దొరుకుతావు అన్న. మళ్ళీ ఇప్పుడు నేను ఆడికి పోయినాక ఎడ తినాలి? హోటల్ కాంచి స్ట్రేట్ గా ప్యాట్నీ పోయే రోడ్లో పోతే గలీలో సింగిల్ రోడ్ చిన్న రోడ్ ఆ రోడ్లో 40 రూపీస్. 40 రూపీస్ కాదన్న, 25 రూపాయల ఫుడ్ కావాలి. 25 రూపాయల భోజనం అంటే లేదన్న, 25 రూపాయల భోజనం దొరకదు. అవునా? 30-35 అంతే పైన. అరే హో అయిపోయిందన్న, ఎట్లా అవుతుందో తెలియదు, చూద్దాం. సరే అన్న, అగో బస్సు స్టార్ట్ అయింది రో, లెట్స్ గో. ఇప్పటికైతే ఇక్కడ పబ్లిక్ ఎవరు లేరు, అందుకే హ్యాపీగా క్యాప్ తీసేసిన. కొంచెం గాలి వస్తుంది, చెమట అయిపోయినా. గైస్ కొన్ని సంవత్సరాలు అయిపోయింది బస్ ఎక్కి, అండ్ ఐ డోంట్ నో అన్న. సరే ప్యారడైజ్ కాకపోతే ప్యాట్నీ దగ్గర తీసుకున్నాం మా టికెట్. ఎంత అన్నారు అన్న టికెట్? 25. అబ్బా, చిల్లర కూడా పెట్టుకున్నా, చిల్లర కూడా ఒక్క నిమిషం. ఇది 20, ఇది 5. సో నేను బోయిన్పల్లి నుంచి ప్యాట్నీకి పోనీకే నాకు 25 రూపీస్ టికెట్ అయింది. ముందు జూబ్లీ బస్ స్టాప్ ఉంటుంది, అది క్రాస్ అయితే ప్యాట్నీ. ఆల్మోస్ట్ రీచ్డ్. రైట్ 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 రైట్. సో ప్యాట్నీ బస్ స్టాప్ ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి నేను మెట్రోకి వెళ్ళాలి. సో ప్యాట్నీ మెట్రో కాదు, పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఇప్పుడు నేను వెళ్తున్నది. ఎందుకంటే ప్యాట్నీ దగ్గర ఏం కనిపించలేను, ప్యాట్నీ దగ్గర కూడా మెట్రో ఉందనుకున్నా. సో అక్కడ పైన చూడండి, పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ లో కెమెరాస్ అలౌ చేయరు కాబట్టి ఇక్కడితో కెమెరా ఆపేస్తాము. మాట్లాడడం అయితే ఆపేస్తా, నేను వెళ్ళడం అయితే బ్రదర్ తీస్తాడు. పైకి వెళ్ళాక ఎట్లుంటుందో చూద్దాం. ఓకే, స్టే ట్యూన్. మొత్తానికి హబ్సీ కూడా అంటే ఉప్పల్ కన్నా 2 స్టేషన్స్ ముందు దిగిపోయినా, ఎందుకంటే 25 రూపీస్కి హబ్సిగూడ వరకే రావచ్చు అంట. సో ఇక్కడ దిగిపోయినా. సో ఇక్కడ నుంచి ఉప్పల్కి ఎట్లా వెళ్ళాలో చూడాలి. మరి ఇక్కడ నుంచి బస్ ఎక్కుతాం, ఎందుకంటే రీసెంట్గా ఏదైతే మెట్రోలో ఫొటోస్ దిగడము వీడియోలు తీయడం కరెక్ట్ కాదు, రూల్స్కి అగేన్స్ట్ కాబట్టి నేను తీయలేదు. సో యూ కెన్ సీ ద హబ్సిగూడ. అవో హబ్సిగూడ స్టేషన్లో దిగినా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఉప్పల్కి వెళ్ళాలి. చలో లెట్స్ గో. బ్రదర్ ఉప్పల్ వెళ్తుందా? ఎంతనా ఉప్పల్ టికెట్? 25. థ్యాంక్ యూ. ఇలా 25 ఉన్నాయి నాకు. హబ్సిగూడ నుంచి ఉప్పల్కి 25 రూపీస్. కండక్టర్ అంకుల్ ఇచ్చిండు ఇప్పుడే టికెట్, 25 రూపీస్. టైం 3:31 అవుతుంది. పెద్ద అయిపోయింది కదా, నా అంతటా నేను పోయి సెల్ఫీ తీయాలని. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సెల్ఫీ తీసుకుంటాను. బ్రో ఓ సెల్ఫీ తీసుకోవచ్చా? సో నెక్స్ట్ ఇక్కడ దిగినప్పుడు ఫస్ట్ నీళ్ళ బాటిల్ తీసుకుంటా, నెక్స్ట్ తినడానికి ఏమో దొరుకుతుందో తీసుకుంటా. 25 రూపీస్ ఏం దొరుకుతుందో ఏమో. సో ఉప్పల్ వచ్చేసింది, ఇప్పుడు ఉప్పల్లో ఫుడ్ ఏదో దొరుకుతుందో చూడాలి. సో నాకు ఇక్కడ తినడానికి అయితే ఏం దొరకట్లేదు, బట్ ఆ 25 రూపీస్ నుంచి ఒకటి చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చింది. అదేందో మీకు చెప్తా, ఆగండి. ఆ స్వీట్ బ్రెడ్ ఎంత? ఇంకా తక్కువలో ఏమైనా ఉన్నాయా? 25 రూపీస్ 2 ఏమైనా వచ్చేవి? 5 రూపీస్ ఇచ్చేసేయి, ఒక 5 ఇచ్చేయి. సరే ఇచ్చిన నేనే నీతో సెల్ఫీ తీస్తా, దిగు. సో నేను తినేది ఎట్లన్నా తింటా 25 రూపీస్లో, కానీ ఏదైనా దొరికితే తింటా. అప్పటిలోపల నాకు ఒకళ్ళు కనిపించడు, వాళ్ళకన్నా కొంచెం కడుపు నిండదేమో కానీ కొంచెం తింటారు కదా. చాలా ముఖంలో నవ్వు కనిపించింది, బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద ఐ రీచ్డ్ ఉప్పల్. నీళ్ళ బాటిల్, అబ్బా మర్చిపోయినా, నీళ్ళ బాటిల్ కొనుక్కోవాలి కదా. వాళ్ళ కొనడంలో నీళ్ళ బాటిల్ కొనడం మర్చిపోయినా, నీళ్ళ బాటిల్ కొనుక్కొచ్చుకుంటా. 20 రూపీస్ వాటర్ బాటిల్. సో ఈ బ్రదర్స్ని అడిగి నా ఇక్కడ తినడానికి ఏం దొరకదు. కొంచెం ముందుకు వెళ్తే టిఫిన్ సెంటర్ ఉందంట. చలో బాయ్. ఏడుందో ఏమో. పావు ఊరి దేవుడా, నిజంగా డబ్బులు లేని పరిస్థితి ఎట్లుంటుందో. డబ్బులు సంపాదించడం మంచి కడుపుండా తింటాడేమో, కానీ పాపం డబ్బులు డైలీ కూలీ చేసేవాళ్ళు ఎప్పుడన్నా బయటకు వచ్చి తినాలంటే
బాబోయ్ నాకు ఏం దొరకలేదు, టైం ఆల్మోస్ట్ 4 అవుతున్నది. లెట్స్ సీ. ఇదేడన్నా ఏమంటారు ఇట్లా రోడ్ సైడ్ అన్నం పెడతారు కదా, అంటే అది 5 రూపీస్ అంటున్నారు కదా. ఏడు ఉందా ఎట్లాంటిది ఏడన్నా? ఇక్కడ ఏడ లేదన్న, మనకు ఇదో ఈ చుల్కనా రోడ్ ఉంటుంది అన్న, ఏడా ఈ రోడ్ ఉంటుంది, చుల్కనా రోడ్ ఉంటుంది. దాన్ని అట్టే ట్రై చేస్తాను. థ్యాంక్స్ బ్రదర్. అలసిపోయినా భయ్, అక్కడ సైడ్ వెళ్తే ఏం దొరకదంట. మళ్ళీ ఉప్పల్ చౌరస్తా వరకు వెళ్ళి ఆడ రైట్ తీసుకుంటే అక్కడ ఏమన్నా దొరకొచ్చు అంట. ట్రై చేద్దామంటారా? ట్రై చేద్దాం పదండి, పోదాం రాడదాకా. బాబు స్పైల్ రండమ్మా, ఏదో మీ వద్ద చెప్పింది వెనకాల వస్తే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ ఇకే స్పై నెంబర్ 1, స్పై నెంబర్ 3 కొత్తగా వచ్చింది చూసిరా. స్పై నెంబర్ 2 ఆనుండే రండి. బాగుందా రోడ్ల మీద తిరుగుడు? కాదు, అక్కడ ముంగట ఇద్దరు అబ్బాయిలు పోతురు, వాళ్ళని అడుగుతా ఒక సెల్ఫీ దిగొచ్చా ఇక్కడ. ఏ బ్రో సెల్ఫీ దిగొచ్చా? థ్యాంక్ యూ. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఓకేనా? సో మొత్తానికి ఆటో అన్న ఒప్పుకున్నాడు, 25 రూపాయలకి ఏడికి రానన్నాడు. సో ఎట్లా ఒప్పుకున్నాడు అన్నాడు. శనగల దుకాణం ఉందా? శనగలు పల్లీలు అమ్ముతారా? వైన్స్ కాడ అమ్ముతారా? మన స్నాక్స్ ఫ్రెష్ గుండని, మన ఐసు చల్లగుండని. అయితే రిటర్న్లో పోయేటప్పుడు తీసుకోండి. ఈ హోటలా 25. థ్యాంక్స్ అన్న. ఆటో బ్రదర్ నాకు అంత హెల్ప్ చేసింది కదా, సెల్ఫీ దిగాలి. హోండా లీడా వెళ్ళినా పరోటా రాదంట. సో మరి ఇంకొక ఆప్షన్ కనిపించింది ఎక్స్ట్రా. రూపాయలకి ఎన్నో వస్తాయి. ఆగి ఫస్ట్ తినేస్తా బెటర్. ₹25 ఏం వస్తలేదు తిన్నాను, ఇడ్లీ కూడా వస్తలేదు. మన నో ప్రాబ్లం. బనానా 6 బనానాలు వచ్చినాయి 25. మళ్ళీ ఆటో ఎక్కేసిన, ₹25 దానికైనా ఎక్కువ ఇంకేం రాదు. ఫుడ్ అయితే వస్తలేదు కానీ ఉప్పల్ చౌరస్తా వరకు ఆటో అయితే వస్తున్నారు. బ్యాక్ టు ఉప్పల్ చౌరస్తా మెట్రో. ఉప్పల్ వరకు వచ్చేసిన. ఇప్పుడు ఉప్పల్ నుంచి నేను మియాపూర్కి వెళ్ళాలి. సో ₹25 వరకు ఏ స్టాప్ వరకు తీసుకెళ్తాడో తెలియదు, ఒకసారి కనుక్కుంటా. సో ఉప్పల్లో టికెట్ తీసుకున్నా అండ్ ఉప్పల్ నుంచి తార్నాక వరకే ₹25 స్టాప్. తార్నాక లాస్ట్ స్టాప్ ₹25 వచ్చేది. ఉప్పల్ నుంచి తార్నాక ₹25 పట్టింది. టైం వచ్చి 4:53. ఒకసారి పైన చూసి ఫుల్ వర్షం పడేటట్టుంది, బట్ నో ప్రాబ్లం. మళ్ళీ తార్నాక నుంచి ₹25 ఎక్కడి వరకు పోతామో చూద్దాం పదండి. తార్నాక నుంచి నాకు ప్యారడైజ్ వరకు దొరికింది టికెట్ ₹25. ఐఎమ్ గోయింగ్ టు ప్యారడైజ్. సో ఇప్పుడు ప్యారడైజ్ దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి అమీర్పేట వరకు నాకు టికెట్ దొరికింది. ఐఎమ్ ఎట్ ప్యారడైజ్. సో గాయ్స్ మొత్తానికి అమీర్పేట రీచ్ అయినా. ఇప్పుడు టైం వచ్చి 5:32. సో నాకు అవ్వట్లేదు, ఫస్ట్ ఏదో ఒకటి తినాలి. ఇప్పటివరకు ఏమీ దొరకలేదు. సో ఇప్పుడు కిందికి దిగిన తర్వాత ఏమో దొరుకుతుందేమో చూద్దాం. సో లెట్స్ గో.
कॉमन मैन कैसा जी सकता है, एक साधारण आदमी कैसा जीता, 25 रुपये अगर उसके पास है तो क्या खा सकता करके मैं देख रहा था। जाके किधर भी देखो कुछ भी नहीं मिल रहा मेरे को। तुम्हारे पास मिम्मल लड़ता 30 रुपये बोले तुम, तो 25 रुपये ही चाहिए मेरे पास। मेरे को एक प्लेट दे दो, कम में तो भी परवाने, ठीक है। సో మొత్తానికి మస్క్ అయితే కొట్టేసిన 30 రూపీస్కి తక్కువ రాదన్నాడు. సో 25 రూపీస్లో ఏదో కొంచెం ఇస్తాడట, తినేస్తా. థ్యాంక్ యూ. చూసినా ఫుల్ లేదు, కొంచెం తక్కువ ఉన్నది. 25 రూపాయలకి ఇంతే వస్తుంది. కొంచెం తినే వరకైనా ప్రశాంతంగా తినేస్తే అప్పుడు తిరుగుతా. తినలే ఏమి మధ్యాహ్నం నుంచి లంచ్ అట్టిపండు తినున్నా. బాబోయ్ పాపం డబ్బులు లేని వాళ్ళు ఎట్లా బతుకుతారో సిటీలో ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మా సో అన్నం పెట్టిన వాళ్ళు దేవుడితో సమానం. బట్ నాకు డిస్కౌంట్ చేసి ఇచ్చింది కాబట్టి 100% ఆయనతో ఒక సెల్ఫీ దిగాలి. ఏం దిగుతాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మొత్తానికి కొంచెం సర్వే కావచ్చు కొంచెం సేపు. సో గాయస్ మియా అమీర్పేట చూస్తుగా జంక్షన్ దగ్గర ఉన్న ప్రాపర్గా ఇక్కడ ఏం దొరుకుతలే. ఓన్లీ ఆ షుగర్ కేన్ జ్యూస్ దొరికింది. బస్ 25 రూపీస్లో నాట్ ఈవెన్ కట్లెట్ కూడా వస్తలేదు. సో ఇట్లయితే నేను టాస్క్ ఓడిపోతా, తగ్గేదే లేదు. కంపల్సరీ మియాపూర్ నా హోప్ ఇంకా నేను వదులుకోను. మియాపూర్ అమీర్పేట నుంచి మియాపూర్ పోయే లోపల ఏదో ఒకటి 25 రూపీస్లో తిని చూపిస్తా. చలో కమ్. సో ఇప్పుడు అమీర్పేట మెట్రో దగ్గర ఉన్నా. సో నా ఫైనల్ డెస్టినేషన్ ఇప్పుడు మియాపూర్ పోవాలి. ఎన్నిసార్లు చేంజ్ చేయాలో స్టేషన్ తెలియదు. అదని వెళ్దాం మియాపూర్. సో ఇప్పుడు అమీర్పేట నుంచి భరత్ నగర్ వరకు 25 రూపీస్కి టికెట్ వచ్చింది. భరత్ నగర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ చేంజ్ కావాలంటే మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలన్నమాట. సో గైస్ ఇప్పుడు నేను బాల్నగర్లో ఉన్నా. ఇంతమంది భరత్ నగర్ అని చెప్పిన, సారీ బాల్నగర్ వరకు. సో బాల్నగర్ నుంచి ఇంకో 25 రూపీస్ ఇస్తే నాకు జేఎన్టీ వరకే వచ్చింది. మియాపూర్ వరకు కూడా టికెట్ రాలేదు. మెట్రో మాత్రం టూ మచ్ ఏమంటారు క్రౌడెడ్ ఉంది, బాగా కష్టమవుతుంది. సో ఇప్పుడు నేను జేఎన్టీ దగ్గర ఉన్నా. జేఎన్టీ నుంచి మియాపూర్ వరకు టికెట్ తీసుకున్నా. ఫస్ట్ టైం పొద్దున్న నుంచి ఇప్పటిదాకా టికెట్ ప్రైస్ తగ్గింది ఎంత తెలుసా? 10 రూపీస్. సో ఈ స్టాప్ నుంచి ఆ స్టాప్ వరకు 10 రూపీస్ అంట. సో ఐ విల్ సీ యూ నెక్స్ట్ ఇన్ మియాపూర్. సో మొత్తానికి శ్రద్ధ నువ్వు చెప్పినావు, నువ్వు ఇచ్చిన టాస్క్లా సిటీ మొత్తం తిరుగుమన్నావు. మన ఇంటి నుంచి ఉప్పల్ నుంచి మియాపూర్ వరకు వచ్చేసిన. సో నెక్స్ట్ ఇంటి వరకు రావడమే. సో 75% అయిపోయింది, ఇంకో 25% ఉంది. నువ్వు టాస్క్ ఓడిపోతున్నావు, నేనే గెలుస్తున్నా. అక్కడ సైడ్ చూసినా అక్కడ ఓన్లీ స్వీట్ షాప్, డైరీ ఇంకా స్వీట్స్ కుల్ఫీలు ఉన్నాయి. సో ఇక్కడ సైడ్ ఏమైనా దొరికితే చూద్దాం. అంటే 25 రూపీస్ దొరకాలి కదా, చూద్దాం అక్కడ కింద పోయి. అయిపోయింది. ఈడ కూడా ఏం లేవు. 25 రూపీస్ అయితే ఏమి వస్తలేవు. ఈడ కూడా ఎక్కడ పోవచ్చు బ్రదర్, ఈడ తిన్నింగ్ ఎక్కడ దొరుకుతుంది? నాకు అయితే లేదు, కడుపులో కాలుతుంది. పొద్దున చేయం లేక అమ్మ పొద్దున వర్కౌట్ చేసిన. ఈ మేడం ఏమో నాకు టాస్క్ ఇచ్చింది. ఓకే ఫైర్ అనుకున్నా. సిటీ అయితే తిరిగేసిన, ఇంకా రిటర్న్ పోవాలి. కానీ ఫుడ్ తినాలి ఏదో ఒకటి. ఈడనేమో అన్ని గోలీ సోడాలు, ఛాయలు ఇవే ఉన్నాయి తప్పితే ఇంకేం లేవు. కనీసం జ్యూస్ అన్న తాగుదామంటే 25 రూపీస్ రాదు. ఇంకెక్కడ చూద్దాం, లేదంటే వేరే స్టేషన్లో ఎక్కడ చూడాలి. సో మొత్తానికి ఇంటి నుంచి ఉప్పల్ నుంచి మియాపూర్కి అయితే వచ్చేసిన. నెక్స్ట్ ఎట్లయితే చూద్దాం పద. మీతో సెల్ఫీ తీసుకోవచ్చా? చుడువా లేకపోతే పల్లీలు అట్లాంటివి ఏం దొరికాయి ఏడా? మిక్చర్ అంటారు కదా అట్లాంటివి. నాకు 25 రూపీస్లో కావాలి. ఫ్రీగా నాకు వద్దా? ఏ మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఇప్పుడు మియాపూర్ నుంచి మళ్ళీ బ్యాక్ టు హోమ్. హోమ్ అంటే డైరెక్ట్ హోమ్ పోలేను. 25 రూపీస్లో నాకు కుక్కట్పల్లి వరకే టికెట్ వచ్చింది. మియాపూర్ నుంచి కుక్కట్పల్లి వరకు వచ్చిన. టైం 8:34 అవ్వట్లేదు. ఏదన్నా 100% తినాలి. ఇప్పుడు నేను ఏం దొరికితే తింటా. ఈరోజు డైట్ అనేది పక్కకు పెడితే ఇప్పుడు అంటే ఈ పూటకి ఇంకా డైట్ లేదు. అపాయింట్ డైట్ అనుకున్నా, ఏం దొరకలే. ఇప్పుడు ఆ 25 రూపీస్లో నాకు ఏమి దొరుకుతా నేను తింటా, నేను ఫిక్స్ అయినా. నువ్వు నడువుపోయి అక్కడ బేకరీ ఉంది.
అన్న మనకి 25 రూపీస్లో ఏ పఫ్ లేదా లేదా ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే. నేను 20 ఎగ్ పఫ్లు అయిపోయినా అది 30 రూపాయలు. 25 లేదు. 25 అనే నెంబర్ పోయింది అయితే అది ఓకే. నేను ఏం తినాలి ఇప్పుడు? పప్పు కూడా దొరకదా నాకు? కడుపులో ఎలుకలు, తేళ్ళు, పిల్లులు ఇంకేమేమో ఉన్నాయి, అన్నీ ఉరుకుతున్నాయి. అమ్మా నాయనా. భయ్యా సింగిల్ పరాటా ఇస్తారా? వచ్చా 25కి వస్తుందా? డన్. చెప్పండి. చలో మొత్తానికి ఒక పరాటా అయితే దొరుకుతుంది, అది తినేస్తా. బిగ్ బాస్ హౌస్లో ఆకలి రాజ్యం గుర్తొస్తుందా? థ్యాంక్స్ అమ్మా. 25 రూపీస్కి ఒక పరోటా అయితే దొరుకుతుంది. పర్లేదు ఇదన్నా దొరికింది నాకు. నేను చాలా షాప్లలో అడిగా, అంటే వాళ్ళు ప్లేట్ ఇస్తారంటే అది మినిమం 40 ఉంది, లేదా 30-35 ఉంది. టేస్ట్ చాలా బాగుంది. 20 థ్యాంక్స్ అమ్మా. 20. సో మొత్తానికి 20 రూపీస్లో ఒక పరోటా దొరికి. ఒకసారి ట్రా. అయిపోయి ఇంకా 55 రూపీసే ఉన్నాయా? ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం, ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు పెట్టినా పొద్దున్న నుండి. ₹55 ఇంటికి ఎట్టుకోవాలి, పర్సు కూడా నాకు దగ్గర. అరే ఎక్కడ రా చింటూ, పైసలు ఎన్ని ఉన్నాయి? ఒక క్యాబ్ బుక్ చేయబోదాం ఇంటికి. ఎందుకన్నా? 55 రూపాయలు నేను ఎట్లా పోతారా? అంటే నేను తీసుకోవద్దు కానీ నువ్వు వద్దించిన డాన్స్ కోడిపోయినా ఒప్పుకుంటే తీసుకోవద్దా? బాగా ప్రిపేర్ చేసిరా మీ వద్దే. అంటే టాస్క్ ఓడిపోలేదు నేను, ఓడిపోకుండా వచ్చేవారి బాగా డెవలప్ అయినావు. నీ పని తర్వాత చెప్తా. సరే మీ వద్ద ఇచ్చిన టాస్క్ ఓ పని చేస్తా. ఫస్ట్ ఆవు అన్న 55 రూపాయలది పరాటా ఇచ్చేసా అన్న. నువ్వు క్యాబ్ బుక్ చేయరా, నీకు అర్థమైపోయి ఉంటుంది. బుక్ చేయాలా మరి? చేయరా. సో మొత్తానికి శ్రద్ధ, నువ్వు ఇచ్చిన టాస్క్ మామూలు టాస్క్ కాదు, హ్యాపీగా అయిపోతుంది అనుకున్నా. ఇట్స్ నాట్ సో ఈజీ. ఏడికెళ్ళి వచ్చిందో నీకు థాట్ తెలియదు కానీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ థాట్. డబ్బులు చాలా తక్కువ ఉన్న వాళ్ళు ఏమైనా తినాలి అన్న సిటీలో చాలా కష్టం. అండ్ ఇవాళ నాకు బాగా తెలిసి వచ్చింది 25 రూపీస్ అప్పట్లో ఎన్నో వచ్చేవి, ఇప్పుడు ఏం రావని తెలుసుకున్నా. సో మొత్తానికి శ్రద్ధ ఓకే, ఈసారి నువ్వు గెలిచినావు. నేను కూడా ప్రిపేర్ అవుతా, నీకు కూడా ఒక ఛాలెంజ్ ఇస్తా. సో అంతవరకు చూస్తున్నాండి విశ్వ అడ్డా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటే నేను ప్రేమతో మే విశ్వ.